బావా బావా ఆగు బావా, వస్తున్నా. ఏమిటే ఆడ అసలే ఆకలితో ఉంటే? అందుకే ఆగమంటున్నా. ఏం కూరలు చేసావు? బెండకాయ వేపుడు, వంకాయేనా? చూడు బామ్మా, నీ ముద్దుల మనవడికి బెండకాయ పెడితే ఇంకా ముదిరిపోతాడు. అందుకే తెచ్చా ములక్కాళ్ళ కూర. ఓసిని ఇడ్డోరం మండిపాను. ఒక్కడికే ఇంత కూర ఎందుకే? ముచ్చటగా 3 పూట్లు తింటాడు. 3 పూట్ల తింటే 7 చేసి చచ్చిపోతాడు. కాదు, వయసు గుర్తుకొచ్చి రెచ్చిపోతాడు. ఏదో ఒకటి ఆకలిస్తుంది ఒకటించండి. ములక్కాళ్ళ కూర తెచ్చి నువ్వు ఎందుకు పెడుతున్నావో నాకు అర్థమైందిలే. ఏ ఎందుకంట? బావకి ఇష్టం అని పెట్టాను. అదేం కాదులే, ములక్కాళ్ళ కూర తిన్న మగాడు మోరెత్తుకుని ఎంట పడతాడని పెట్టావు. సమాధానుడి మెరుపులతో తడిపొడి సొగసుల పని పడత అసల రవ్వల పైట పిచ్చి పుట్టిందే పిల్ల. నిన్ను పుట్టితే ఆగమన్న ఆగనే మల్లా. రైతు చేన యవ్వారం వానలు లేక నిండది చెరువు ఉండనగా తలుపులు తెరువు. అసల వల్ల బయట పిచ్చి పుట్టిందే పిల్ల. ఫస్ట్ నైటు పలహారం లబ్జుగా ఉందే డైమండ్ రాణి వెచ్చగా చైనా లవ్ బోర్ని. చిన్నారి సోపు మొగ్గ వెయ్యాలి పెళ్లి మొగ్గ కిన్నాడి మల్లె తోపులో.
తరగని అతివతనం తగిలితే వదలదే మదన జ్వరం మందార మొక్క పట్టి మారేడు ముళ్ళు గుచ్చి చెవ్వాడు కట్టు పిల్లడు. కలగన్నావా? బావేడి? భోంచేశాడు, ఎప్పుడో వెళ్ళిపోయాడు. నీకు నేను ముందే చెప్పాను కదే, ఈ ములక్కాళ్ళు ఆడి మీద ఏం పని చెయ్యు. ఆడదంతా ఆడ తాత టైప్ అని. మానవడా మజాక. ఓ యబ్బో.